హలో ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఎందుకు అంటే డిసెంబర్ 25కి మన ఛానల్ వచ్చేసరికి 1K ఫ్యామిలీ అయ్యిందండి. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడం కోసమే ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. నో మైదా, అలాగే వితౌట్ ఓవెన్ తోటి ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ ఈ ప్లమ్ కేక్ చేయడం కోసం అయితే నేను 2 ఆరెంజెస్ని తీసుకున్నానండి. ఒకటి వచ్చేసరికి హైబ్రిడ్ ఆరెంజ్ తీసుకున్నాను, ఒకటి మన రెగ్యులర్గా ఇక్కడ దొరికే ఆరెంజ్నే తీసుకున్నాను అనమాట. సో మీరు మీ దగ్గర అవైలబుల్గా ఏవైతే ఆరెంజెస్ ఉన్నాయో అవి తీసుకోవచ్చు, లేదంటే అన్ని మార్కెట్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఆరెంజ్ జ్యూస్ ఉంది, గ్రేప్ జ్యూస్ ఉంది, ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఉంది. ఇవన్నిటిని కూడా మనం యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. వాటిల్లోకి ఇక్కడ ప్లమ్ కేక్ని చేయడం కోసం అని చెప్పేసి ఆల్ డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. మనకి ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటిని మనం తీసుకొని చేసినా కూడా టేస్ట్ అయితే ఏం మారదండి. వేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది తప్ప అంతకుమించి వేరేది ఏమీ ఉండదు. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే కనుక అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ కిస్మిస్ని తీసుకున్నాను, బాదం పప్పు, జీడిపప్పు, చెర్రీస్, టూటీ ఫ్రూటీ, అలాగే పుచ్చగింజలను తీసుకున్నాను అనమాట. అంటే వాటర్ మిలాన్ సీడ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా నాకు ఒక కప్పు వరకు అయ్యాయి అండి. సో చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ కూడా ఒక కప్పు వరకు అయ్యాయి. వీటిని తీసుకొని మనం కొలత ప్రకారంగా చేస్తే కనుక డెఫినెట్గా కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను పంచదారని అస్సలు తీసుకోవడం లేదండి, జాగ్రీ మాత్రమే తీసుకుంటున్నాను. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఏంటి అంటే పూర్తిగా హెల్తీ అండి. సో మీరైతే తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు ఇది కూడా మనకి హాఫ్ కప్ అనమాట. హాఫ్ కప్పు వరకు కూడా మనం బెల్లాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బెల్లానికి బదులుగా షుగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే షుగర్ పౌడర్ని తీసుకుంటే ఎగ్జాక్ట్గా కొలత అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఆరెంజ్లు తీసుకొని నీట్గా కూడా మనము రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి మంచివా లేదా అని చెప్పేసి స్మెల్ చూస్తున్నా. అవి చక్కగా మంచిగా సీడ్స్ ఉన్నవి కూడా తీసేసి ఆరెంజ్ జ్యూస్ని అయితే తీసుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా ఫ్రెష్గా చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఇది డిఫరెంట్ టేస్ట్ని అయితే కూడా ఇస్తుందన్నమాట. ఇది ఆరెంజ్ జ్యూస్ వచ్చేసరికి మనకి హాఫ్ కప్ వరకు కూడా మనకి ఆరెంజ్ జ్యూస్ అనేది వచ్చిందనమాట. దీన్ని కూడా తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిని తీసుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రీ ఉంది కదా, బెల్లాన్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం గడ్డలంతా కూడా కరిగిపోయేంత వరకు కూడా కరిగించుకోవాలన్నమాట. ఓన్లీ ఆ గడ్డలు కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది. పూర్తిగా క్యారమెల్ అయ్యేంత వరకు అయితే ఉంచాల్సిన అవసరం అయితే ఏమీ లేదన్నమాట. బెల్లానికి బదులుగా షుగర్ని యూజ్ చేసే వాళ్ళైతే కొంచెం క్యారమిల్ అనేది రావాలన్నమాట. అంటే కొంచెం థిక్కీగా ఇలా తీస్తున్నప్పుడు కొంచెం తీగపాకంలాగా రావాలన్నమాట. అలా వస్తున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం మనకి ఓన్లీ కరిగిందండి, కరిగితే సరిపోతుంది. సో ఈ విధంగా 2 to 3 minutes కొంచెం బెల్లం అంతా కూడా ఆ డ్రై ఫ్రూట్స్కి పట్టేంత వరకు అది అలాగే మరి ఎక్కువసేపు ఉంచినా కూడా జాగ్రత్త ఏంటంటే మొత్తం అంతా గడ్డకట్టిపోతుంది అనమాట. సో 2-3 minutes అలా ఉంచేసేసి కట్టేసేయాలన్నమాట. స్టవ్ ఆపేసేసి అలా ఆరనివ్వాలి. ఈ ప్లమ్ కేక్కి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ని ఇవ్వడం కోసం అయితే ఈ కొంచెం మసాలా దినుసులు కొంచెం యాడ్ చేయాలన్నమాట. దాల్చిన చెక్క 1 ఇంచు, 3 లవంగాలు, 3 యాలుక్కాయలు, 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర జింజర్ అల్లం ఉంటే కనుక చిన్న ముక్కను కట్ చేసి వేసుకోండి, లేదనక జింజర్ డ్రై పౌడర్ దొరుకుతుందన్నమాట. అదైనా తీసుకొచ్చి అదైనా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా తీసుకొని అరోమా పోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పంచదారను యాడ్ చేయడం వల్ల అది ఫ్రెష్గా పౌడర్ అనేది వస్తుందన్నమాట. పంచదారను యాడ్ చేయకపోతే ఏంటంటే పౌడర్ అనేది స్మూతీ టెక్స్చర్లు రాదనమాట, కొంచెం పలుకులు పలుకులుగానే వస్తుంది. ఇప్పుడు కూడా అలానే ఉంటుంది కొంచెం. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్లోకి మనం తీసుకున్న ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు కూడా కొంచెం మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. అంటే మొత్తం అంతా కూడా డ్రై ఫ్రూట్స్కి పట్టే విధంగా ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు కూడా నానబెట్టేసుకోవాలి. అది అటు నానబెట్టేంత వరకు కూడా ఇక్కడ నెయ్యిని అయితే కరిగించుకొని మిగతా ప్రాసెస్ని మనం చేసేసుకుందాం.
ఇక్కడ బటర్‌కి బదులుగా రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా! అంటే ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అనమాట. అది కూడా మనము యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ రెండిట్లో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, నెయ్యి మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్‌లో మాత్రమే ఉండాలండి. సో, ఒక బౌల్‌ని తీసుకొని ఆ నెయ్యిని అంటే 1/4 కప్ అనమాట. 1/4 కప్పు నెయ్యిని తీసుకొని ఈ విధంగా బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఎగ్జాక్ట్‌గా నేను ఏ అయితే కొలతలు చెప్తున్నానో ఆ కొలతలతో చేయండి. కేక్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. టేస్ట్ కూడా ఏమాత్రమూ మిస్ అవ్వదు. మిల్క్ని కూడా అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని కాగబెట్టుకొని ఆరిపోయిన పాలను కూడా తీసుకొని ఈ విధంగా మిక్సర్తో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పాలకి బదులుగా పెరుగును కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది లేదు అంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇది వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేయాలి. ఇక్కడ మనము మైదాతో అస్సలు చేయడం లేదు. సో, గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇది ఇంట్లో పట్టించింది కాబట్టి కొంచెం జల్లెడ ఆల్రెడీ పట్టేసిందే. సో, ఏం నూక ఉండదు కాబట్టి కొంచెం డైరెక్ట్‌గా వేసేసాను. కానీ మీకు చూయించాలి కాబట్టి జల్లెడ పట్టి మళ్ళీ చూయిస్తున్నాను. 1.25 కప్స్ అనమాట. అంటే ఒక కప్పు అలాగే ఒక పావు కప్ అనమాట. 1/4 కప్పు. మొత్తం కలిపి 1.25 కప్స్ తీసుకున్నాను. గోధుమ పిండిని తీసుకున్నాను. అలాగే మిల్క్ పౌడర్‌ని తీసుకొని అది కూడా 1/4 కప్ అనమాట. దాన్ని కూడా తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం స్ట్రెక్చర్ కోసము అలాగే కొంచెం మెత్తగా ఫ్లఫీగా ఉండడం కోసం ఈ మిల్క్ పౌడర్ని అయితే మనం యాడ్ చేస్తున్నాం అనమాట. టేస్ట్ కోసం కూడా బేకింగ్ పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మనం ఈ విధంగా సీవ్ చేసుకోవాలి. ఇక్కడ మైదాతో చేసినట్లుగా అయితే కనుక మిల్క్ పౌడర్ ఏమాత్రమూ అవసరం లేదండి. దాన్ని స్కిప్ చేసేయొచ్చు. మీరు గోధుమ పిండితో చేస్తున్నారు కాబట్టే ఇక్కడ మిల్క్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాము. అలాగే మిక్సీ పట్టిన సినామిన్ పౌడర్ ఉంది కదా! దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా జల్లించుకోవాలి. దీంట్లో ఇలాచీది చిన్న చిన్నవి ఉంటాయి కదా! అవి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో, ఇది మొత్తం అంతా వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ హోల్డ్ మెథడ్‌లో మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నానబెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ మనం యాడ్ చేసినప్పుడు కొంచెం థిక్‌గా ఉంటుందండి. ఎందుకంటే మనం వేసిన మిల్క్ పౌడర్ ఉంటుంది కదా! అది మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, ఈ విధంగా కూడా కొంచెం ఫ్లఫీగా అయితే ఉండదు. కొంచెం గట్టిగానే ఉంటుంది పిండి. సో, మనం ఈ క్వాంటిటీని బట్టి కొంచెం మిల్క్‌ని కూడా మనం యాడ్ చేసుకోవాల్సొస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఫ్లఫీగా పొంగడం కోసం అని చెప్పి బేకింగ్ సోడా అలాగే అది పొంగడం కోసమని వెనిగర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్కి బదులుగా నిమ్మకాయను కూడా చక్కని పిండి వేసినా కూడా అది పొంగుతుందనమాట. ఫర్మెంటేషన్ అవుతుంది. సో, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కట్ అండ్ హోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు అంటే పావు కప్పు వరకు 1/4 కప్పు వరకు మిల్క్‌ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని కట్ అండ్ హోల్డ్ మెథడ్‌లో మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని కట్ అండ్ హోల్డ్ మెథడ్‌లో పూర్తిగా కలిసేంత వరకు కూడా కింది పిండి అనేది ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఈ కలపడంతోనే మనకి అది ఫ్లఫీనెస్ అనేది వస్తుందనమాట. ఎంతగా అయితే మనం మిక్స్ చేస్తున్నామో అంత బాగా ఫ్లఫీగా ఉంటుంది కేక్ అనేది. అలాగే కేక్ వచ్చేసరికి మిశ్రమం వచ్చేసరికి మరీ గట్టిగాను ఉండకూడదు. అలానే మరీ జారుడు గుణంగాను ఉండకూడదు. ఈ విధంగా కొంచెం థిక్కీనెస్‌గా కొంచెం స్మూతీగా ఉంటే సరిపోతుందనమాట. దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇది నేను 5 లీటర్ల కళాయిని పెట్టుకున్నానండి. 5 లీటర్ల కుక్కర్‌ని పెట్టుకున్నాను. దీన్ని లో మీడియంలోనే పెట్టుకొని ఒక పావు గంట వరకు అంటే 15-20 మినిట్స్ వరకు కూడా కొంచెం వేడి అనేది రావాలన్నమాట. అది వచ్చేంత లోపు నేను ఒక గిన్నెని తీసుకొని ఒక కేజీ పట్టే గిన్నెని తీసుకొని దాంట్లోకి నెయ్యిని తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. అలానే పిండిని కూడా కొంచెం సీవ్ చేసేసేసి వేస్తున్నాను అనమాట. అప్పుడు మనకి కేక్ అనేది అంటుకుపోకుండా పైకి చక్కగా వచ్చేస్తుంది. సో, మనం కేక్ బ్యాటర్ని కూడా తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా నీట్‌గా వేసుకుంటే గనక మనకి చక్కగా కేక్ అనేది రౌండ్‌గా షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది.
సో ఈ విధంగా అనుకున్న తర్వాత పైకి కిందకి ఒకసారి మనము దాన్ని చేసినట్లయితే కనుక కేక్ బ్యాటర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, చక్కగా అయిపోతుందన్నమాట. సో దీని మీద మీకు ఇంకేమైనా కావాలంటే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పుచ్చ విత్తనాలు ఉన్నాయి కదా అవి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను వాటర్ మెలన్వి యాడ్ చేసేసాను. ఇప్పుడు మన కుక్కర్ అయితే బాగా వేడైపోయిందనమాట. సో ఇప్పుడు మన కేక్ బ్యాటర్ ఉంది కదా అది కూడా తీసి దాంట్లో పెట్టేసేసి ఆఫ్టర్ 50 మినిట్స్ తర్వాత 50 to 1 అవర్ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ఉందో చూసేద్దామా. సో చూసేయండి, మూత తీసి చూస్తే కనుక మన కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. సో ఏమాత్రం అంటుకోకుండా చక్కగా చాలా ఫ్లఫీగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూశారు కదా ఎంతో హెల్దీ అన్న కేక్ అనమాట. చక్కగా గోధుమ పిండితో చేసాము, వితౌట్ ఓవెన్లో చేసాము, వితౌట్ ఓవెన్ అనమాట. చక్కగా కుక్కర్లో చేసేసుకున్నాము. నో మైదా, నో షుగర్, చక్కగా హెల్దీగా చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో కానీ పిల్లలకి స్నాక్స్ టైంలో కానీ. సో తప్పకుండా ట్రై చేయండి.